వాళ్ళని దయచేసి స్టేజ్కి పిలవకండి. క్రైస్తవులు పాటలు పాడడానికి అనుమతించకండి. వాళ్ళని స్టేజ్ ఎక్కించకండి. వాళ్ళని ఎందుకు పిలుస్తున్నారు అలాంటి ఒక కమెంట్ ఇచ్చారు. నేను అలాంటి ఒక థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళకి ఒకే రిక్వెస్ట్, నేను ఇంకేం చెప్పడానికి అవసరం లేదు, ఒక్కటి చెప్తాను. క్రైస్తవులు అంటే నెత్తి మీద బొట్టు పెట్టుకోకుండా ఆభరణం ఏం లేకుండా ఉండడం అనేది మటుకు కాదు. ముఖ్యంగా దానికన్నా లోపల ఉన్న మనిషి మారాలి. దానికోసమే మన యేసుప్రభు వచ్చారు. బయట ఉన్న ఈ శరీరం మన ప్రొఫెషన్ని బట్టి లేకపోతే మన ఇష్టాన్ని బట్టి మనం వాడుకుంటున్నాం ఈ శరీరంని. ఈరోజు గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుంటే రేపు రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంటాము. ఈరోజు గోల్డ్ బ్యాంగిల్ వేసుకుంటే రేపు ఇమిటేషన్ బ్యాంగిల్స్ వేసుకుంటాము. అలా రకరకాలు కొన్ని మన భారతీయ సంప్రదాయాలు కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే జనరల్గా లేడీసు సుమంగళి భర్త ఉన్నవాళ్ళు ఇక్కడ సింధూరం పెట్టుకోవడం, లేకపోతే కాళ్ళకి మెట్టీలు వేసుకోవడం, అలాంటి కొన్ని పద్ధతులు ఉన్నాయి. మనము ఇండియన్స్ అందుకే ఇప్పుడు వరకు చీర కట్టుకుంటున్నాము. మన మగాళ్ళు వాళ్ళు వచ్చి ధోతి కానీ అవన్నీ కట్టుకుంటున్నారు. ఆ శాస్త్ర సంప్రదాయం అనేది మనకి ఈ శరీరానికి మట్టుకే, కానీ మన లోపల ఉన్న మన ఆత్మకి కాదు. యేసు అనేవారు యేసుని దైవంగా పాలిస్తున్న వారైనా సరే, లేకపోతే యేసు ప్రభుని ఒక హిస్టారికల్ ఫిగర్గా, బికాస్ ఎంటైర్ ఎరా అనేది మనకి బిఫోర్ క్రైస్ట్ బీసీ, ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్ ఏడి అని మొత్తం హిస్టరీ మన మొత్తం యుగమే అలా డివైడ్ అయి ఉంది. కానీ యేసు ప్రభువు ఎప్పుడు ఎవరిని నువ్వు ఎందుకు బొట్టు పెట్టుకుంటున్నావు, నువ్వు ఎందుకు చీర కట్టుకుంటున్నావు, నువ్వు ఎందుకు మెడలో ఇది వేసుకుంటున్నావు అని ఎప్పుడు చూడలేదు. ఆయన ఒకే ధ్యాసలో ఒకే కాన్సన్ట్రేషన్లోనే ఆయన ఉన్నారు. వచ్చాడు, దిగి వచ్చాడు, పుట్టాడు, పెరిగారు, సిలువలో మన కోసం ప్రాణం ఇచ్చారు,